అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే పులిహోర చేశాను. ఎప్పుడు చేసేది కాకుండా డిఫరెంట్ పులిహోర అయితే చేశాను. ఇదైతే ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. కడిగి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ సన్నగా పేస్ట్ కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా బరగ్గా పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నా, వేడైపోయింది. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పులు, అవి వేగాలండి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే వేస్తున్నాను నేను. కొన్ని పల్లీలు, ఈ పల్లీలు బాగా వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుంటున్నాం. తగినంత సాల్ట్ వేసేసుకుందాం. తక్కువ అయితే మనం టేస్ట్ చూసినాక మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలిపేసుకుంటే, ఇది 3 పట్టాను కదా, ఇది కలిపేసుకుందాం. 3 అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేసుకోవడమే. మనము నార్మల్గా ఎప్పుడో నిమ్మకాయ కానీ చింతపండు కానీ అలా చేస్తుంటాం కదా. ఇప్పుడు ఇది కూడా సీజన్లో, ఉసిరికాయల సీజన్లో మంచిగా తీసుకొని బాగా కడిగి ఆరబెట్టేసి అప్పుడు ముక్కలు కట్ చేసి ముక్కల్ని కూడా ఒకరోజు ఆరబెట్టేసేయాలండి. ఆరబెట్టి అప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బరగ్గా పట్టుకోవాలి. బరగ్గా పట్టేసుకొని ఒక గాజు బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా అండి? బాయ్.